కాల్ మీ. ముంబై వస్తే మీట్ అవుదాం. కాల్ మీ. ముంబై వస్తే మీట్ అవుదాం. కాల్ మీ. ఎంత వేడిగా ఉంది ఇది. ఎరా అశ్వగంధ తింటే స్పర్మ్ కౌంట్ ఎక్కువ అవుతుంది కదా? రే చెప్పురా, కౌంట్ ఎక్కువ అవుతుంది కదా? ఏమైంది? స్పెయిన్ నుంచి మెసేజ్ వచ్చిందా? లేదు అంటే అవును అవును, కానీ ఇందులోనే 20-25 స్టెప్స్ ఉంటాయి. టార్చర్ చేస్తున్నారు. ఇది జరిగేలా లేదు. అలా జరుగుతూ ఉంటుంది. నా బ్రో కోసం కాకపోతే ఇంకెవరి కోసం? ఎక్కువ స్ట్రెస్ అవ్వకరా అశ్వగంధ. సర్లే, ఏది మెసేజ్ ఏమవుతుందో చూస్తాను. ఎన్ని స్టెప్స్ ఉన్నా చూస్తా. సారీ. ముంబై వస్తే మీట్ అవుదాం. కాల్ మీ. పది రోజులుగా నువ్వు అమ్మాయికి రిప్లై చేయలేదా? ఎందుకోసమే నన్ను ఆఫీస్ నుంచి రమ్మన్నావా? ఈ రోజు నాకు 50 క్లయింట్లు కాల్ చేశారు. బేబీ అలా కాదు, అది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అంటే ఒక కాల్ చేసి ఉండొచ్చు కదా, నన్ను ఎందుకు రమ్మన్నావు? వాడు నిన్ను కాల్ చేయి అని అంటున్నాడు కదా, అందులో నీకేంటి ప్రాబ్లం? లవ్ బంగారం, తనకి నేను ఎన్నిసార్లు చెప్పాలని చెప్పు. యూ కాల్ హెర్ కానీ ఏం లేదు. కానీ ఈడేమో ఆ అమ్మాయికి 10 రోజులు చుక్కలు చూపించాడు. అయినా తనకి అన్ని మెసేజ్లు పంపించింది. కానీ వీడెక్కడ? మన అన్న చాలా స్ట్రిక్ట్ కదా. క్యూట్ బాయ్, కాల్ హర్. ఎందుకు ఆలోచిస్తున్నావు? ఒకవేళ నువ్వు తనకి సో హాట్ అండ్ షీస్ క్యూట్ అండ్ యూర్ జస్ట్ వియర్డ్, అర్థమవుతుంది కదా? జస్ట్ కాల్ హర్. పొద్దున్నే ఐమ్ హాట్ అండ్ బాదర్డ్ నౌ. అర్థమైందా? ఓకే. కాల్ హర్. 11 minutes. లెట్స్ ట్రై. చెయ్యి బ్రో. తలుపులు మూసుకో, తను ఎవరు వినకూడదు అనుకుంటుంది. తను పార్టీ తర్వాత మెసేజ్ చేసింది, కానీ 1 వీక్ అయిందిగా మర్చిపోయి ఉంటుంది. నాకేం అర్థం కావట్లేదు. షీస్ వే అవుట్ ఆఫ్ మై లీగ్. ఇదిగో బడీ, నీకు అసలు బుద్ధే లేదురా. ఒక అమ్మాయి స్ట్రైట్ గా నీ దగ్గరికి వస్తే నువ్వు కట్ చేస్తున్నావు. నీకు తెలుసా ప్రతి సింగిల్ అబ్బాయి దీనికోసం ఎంత కష్టపడుతున్నాడని? సో ప్లీజ్, ఫర్ ఆల్ దోస్ సింగిల్ బాయ్స్, లివ్ ద డ్రీమ్ అండ్ కాల్ హర్. సాహిల్ బ్రో, రేయ్ ముందు ఫోన్ చేయరా. 9.5 minutes. చేస్తాను. హాయ్. ఏంటి? మళ్ళీ వెళ్ళి కాల్ బ్యాక్ వచ్చింది. ఆగ్రా, తీస్తాను. త్వరగా ఎత్తరా. హాయ్. హలో. మస్తీ, మీరు చాలా బాగా గోస్ట్ చేస్తున్నారు. అలా కాదండి, ఐ డోంట్ మీన్ టు గోస్ట్. నేను మీకు కాల్ చేయాలనుకున్నాను టు ఆస్క్. బ్రో 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 బ్రోవా? కాదు, మీరు అన్నారు కదా మీ అన్నయ్యకు గరాజ్ ఉంది, అక్కడికి రావచ్చు అని. నా బండిని సర్వీస్కి ఇద్దాం అనుకుంటున్నాను. డిస్కౌంట్ ఇస్తారా? కార్? అవును. ఓకే, I'll send you the address. థ్యాంక్స్. డిస్కౌంట్ అడగటానికి కాల్ చేసావా? అవును, అంటే లేదు. అవును. కమాన్, త్వరగా కానివ్వండి. వికే, ఈ బండి నువ్వే చూడు. ఎంతసేపని దాన్నే చూస్తుంటావు? వరుణ్, చెప్పండి. సారీ వరుణ్. ఎస్, హాయ్. ముందు ఈ కారు సంగతి చూడండి. హాయ్.
నేను నా కార్ని కన్వెన్స్ సర్వీస్ చేయాలి. ఇందులో మీరే బెస్ట్ అని విన్నాను. ఎక్కడ విన్నారు? ఇనామ్దార్ అంకుల్. ఇనామ్దార్ అంకులా? ఇనామ్దార్ అంకుల్ ఎవరు? లేదు, మీకు ఆయన్ని తెలీదు. నేను వచ్చే దారిలో ఆయన కేకలు పెడుతూ ఉంటే నేను విని వచ్చాను. ప్లీజ్ సర్వీస్ చేస్తారా? రోడ్లో ఎవరో వాగుతుంటే విని బండి తెచ్చేసారా? నైస్. కేస్ ఇదిగో. థ్యాంక్ యూ. గ్యారేజ్ కొందాం అనుకుంటున్నారా? ఓ, లేదు. వాట్స్ ఫన్నీ? ఐ హ్యావ్ అ స్మైలింగ్ డిసార్డర్. ఎప్పుడు తీసుకున్నారు? ఏంటి? కారు సార్, కారు ఎప్పుడు తీసుకున్నారు? రెండున్నర ఏళ్ళు. సరే, లాస్ట్ సర్వీస్? ఒక 15 days ముందు. మా అమ్మ నాన్న అంటే ట్రిప్కి ముందు. కొంతమందికి అనవసరంగా ఖర్చు చేయడం అంటే ఇష్టం. మీకుంది, ఖర్చు పెట్టుకోండి. అదేంటంటే ఐ లైక్ సర్వీసింగ్ టు కీప్ ఇట్ క్లీన్. లాయిడ్, చెక్ లిస్ట్. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగండి. ఈ నాయ ఎక్కడ ఉంటుంది? నా చెల్లెలు నీకెలా తెలుసు? అంటే మేమిద్దరం కలిసే మహాబలేశ్వర్కి వెళ్ళాం. నేనే తనని పిక్ చేశాను. కాదు, తనే నన్ను పూణేకి తీసుకెళ్ళింది. కాదు, తను నన్ను పూణేకి తీసుకెళ్ళింది, నేను తనని మహాబలేశ్వర్కి తీసుకెళ్ళాను. మేమిద్దరం ఇలాగే కలిసి తిరిగాం. అలాగా? షీఈస్ అ గ్రేట్ మెకానిక్ బై ద వే. దూన్ దూన్. గుర్తుందా? 10 రోజులు అయ్యింది. తనకి బాంద్రాలో ఈవెంట్ ఉంది. కలవాలనుకుంటే అక్కడికి వెళ్ళి కలువు. ఐ షుడ్ డూ దట్. అడ్రస్ కావాలా? యా. అడగండి, అడగకుండా ఇవ్వలేనుగా. ఓ, కరెక్ట్. అడ్రస్. సే ప్లీజ్. అడ్రస్ ప్లీజ్. క్లబ్ బాట్సన్, బాంద్రా. ఓకే, థ్యాంక్ యూ షర్లాక్. వరుణ్, సారీ వరుణ్. వరుణ్ కదా. థ్యాంక్స్. అన్నా, పరిగెత్తుకుంటూ వెళ్తారా ఏంటి? మీ కారు బాగానే ఉంది, ఇదిగోండి. థ్యాంక్స్. సీ యూ. తర్వాత సర్వీస్కి వస్తాను. తప్పకుండా మెల్లగానే రండి. థ్యాంక్స్. What's up, Mumbai? Give me 3 clicks if you're feeling it tonight. అద్భుతం. సో ఇది మన 3rd బోల్ ఈవెంట్. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే 2 నుంచి 40 మంది అయ్యాం. మనుషుల మాటలు మనసుపై ప్రభావం ఉంటుందని ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది ఒప్పుకుంటారు? చిటిక వేసి నేను ఒప్పుకుంటాను. సో మన హోస్ట్ మిస్ అనిజయ్ రావడానికి లేట్ అవుతుంది. ఆమె వచ్చేంత వరకు మీరు నన్ను టాలరేట్ చేయాల్సిందే. వావ్, ఇన్ని రోజుల తర్వాత నేను వచ్చాను, అయినా కానీ మీరందరూ సరే వచ్చేసాను, తప్పకుండా ఏదోటి మాట్లాడతాను. ఓకే, ఈజీ టాపిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. బ్రేకప్ విత్ మై స్లీప్. మొదట్లో చాలా తీయగా మాట్లాడుకునేవాళ్ళం. ఎక్కడికి ఎప్పుడు ఎలా వెళ్ళారు సిస్టర్? నేను దాన్ని పొందుతాను, కానీ తీపిగా కాదు. సరే, ఇప్పుడు వేరే టాపిక్ మాట్లాడుకుందాం. ఈ పీస్ నేమ్ ఏంటంటే హ్యాపీలీ ఎవర్ బిఫోర్.
మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఎప్పుడు పుట్టానో అప్పటి నుంచే ఉంది ఈ కర్స్. నా లైఫ్ ఒక ఫెయిరీ టేల్, కానీ ఇన్ రివర్స్. కానీ నేను వెనక్కి వెళ్ళగా పార్కింగ్ చేరుకున్నాను. ఆ రోడ్లో నాకు ఎవరు దొరికారంటే నా ప్రిన్స్ చార్మింగ్. ఐ సేవ్ మై ఓన్ ప్రిన్స్. కానీ ఆ ప్రిన్స్ వాళ్ళ అమ్మ ముద్దుల కొడుకు. ఆ ముద్దుల కొడుకు తనని లీడర్ అనుకుంటున్నాడు. మహాబలేశ్వర్ వ్యాలీస్ లో వాదించుకున్నాం, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకున్నాం. బట్ వెన్ పుష్ కమ్స్ టు షవ్, పెద్ద పెద్ద మాటలు. సో ప్రిన్స్ చార్మింగ్ అంటే ఆ ముద్దుల కొడుకు, who acted as though he was helpless,